ఓకే, స్టోరేజ్ క్లాస్. రైట్, బాగుంది. అసలు యాక్చువల్గా మీలో ఎవరైనా సరే 3 టైర్ ఆర్కిటెక్చర్ చెప్తారా? 3 టైర్ ఆర్కిటెక్చర్, కెన్ ఎనీవన్? Yes, sir. Front end, back end, database layer. యా, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డిబి. రైట్ రైట్, ఎక్సలెంట్ ఆన్సర్. సో జనరల్గా దిస్ ఇస్ సర్వర్, ఇది లైనెక్స్ సర్వరే, అందుకే లైనెక్స్ అని రాస్తున్నా. నెక్స్ట్ కేసులో ఎస్, దిస్ ఇస్ వన్ మోర్ సర్వర్, దిస్ ఇస్ ఆల్సో ఏ లైనెక్స్ సర్వర్. రైట్. నెక్స్ట్ కేసులో ఎస్, దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ సర్వర్, ఇది కూడా లైనెక్సేనా? ఇది కూడా లైనెక్సే, మొత్తం లైనెక్స్ సర్వర్లే. రైట్ రైట్. సో దిస్ లైనెక్స్ సర్వర్ విల్ బి స్టోరింగ్ ద డేటా. ఇక్కడైతే డేటా స్టోర్ చేస్తున్నాం, డేటా. సో ఇక్కడైతే యాక్చువల్గా జావా ఆర్ పైథాన్ ఆర్ .NET, .NET, MS.NET, ఏదైతే బిజినెస్ లాజిక్ ఉందో, కోడ్ ఉందో, కోడ్ మనం ఇక్కడ MS.NET కోడ్, ఏదైతే కోడ్ ఉందో, దట్ మీన్స్ వాట్, ద కోడ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్, బిజినెస్ లాజిక్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ కేసులో కంటెంట్, వెబ్ కంటెంట్, దట్ మీన్స్ వాట్, డైరెక్ట్గా మనకి వెబ్ కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్, వెబ్ కంటెంట్, వెబ్ కంటెంట్. రైట్ రైట్, వెబ్ కంటెంట్. సో వెబ్ కంటెంట్ రన్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఎంజినిక్స్ వాడతాం ఆర్ HTTP వాడతాం. రైట్ రైట్, గుడ్. ఇక్కడైతే మనకి ఏం వాడతాం ఫ్రెండ్స్? టామ్ క్యాట్, జేబాస్ వాడాలా లేదా? లేకపోతే మన బ్యాక్ ఎండ్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బ్యాక్ ఎండ్ కోడ్. మనం దీన్ని బ్యాక్ ఎండ్ కోడ్ అంటాం. బ్యాక్ ఎండ్ అంటే జావా, పైథాన్, .NET కోడ్ని మనం బ్యాక్ ఎండ్ కోడ్ అని పిలుస్తాం, బ్యాక్ ఎండ్ కోడ్. అదే ఈ కోడ్ డెవలప్ చేసే వ్యక్తిని మనం ఏమని పిలుస్తాం? బ్యాక్ ఎండ్ డెవలపర్. సో బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే ఏంది? జావా, పైథాన్, .NET డెవలపర్స్నే వీఆర్ కాలింగ్ యాజ్ ఎ బ్యాక్ ఎండ్ డెవలపర్స్. రైట్. మరి ఇక్కడ డేటాకు వచ్చేసరికి ఎలాగుంటుంది? ఇక్కడ MySQL ఉంది, ఆర్కిల్ ఉంది, ఆర్కిల్ SQL సర్వర్ ఉన్నాయి. ఇవన్నీ డేటాబేస్ పేర్లు, ఇవన్నీ ఇక్కడ మనం ఇన్స్టాల్ చేస్తాం. సో కాబట్టి వీటన్నిటిని కూడా ఇది మనకి, కొంతమంది అయితే ఇదే సర్వర్స్ని వెబ్ సర్వర్లు అని పిలుస్తారు, ఇదే సర్వర్స్ని మనం బ్యాక్ ఎండ్ సర్వర్లు అని పిలుస్తాం. బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఆర్ అప్లికేషన్ సర్వర్స్. ఇదే సర్వర్స్ని మనం ఏమని పిలుస్తాం? DB సర్వర్స్. ఇది సర్వర్స్. సో ఇది యాక్చువల్గా సర్వర్స్. రైట్. అయితే ఇక్కడ మనకి వెబ్ సర్వర్లు చాలా ఉండాలి. దట్ మీన్స్ వాట్, ఫ్రంట్ ఎండ్ సర్వర్లు మనం క్రియేషన్ చేయాలి. ఎన్ని సర్వర్లు తయారు చేయాలా? మన అప్లికేషన్ స్ట్రెంత్ సైజుని బట్టి, అంటే మన బిజినెస్ సైజుని బట్టి. మన బిజినెస్ సైజ్ అంటే మన బిజినెస్కున్న కస్టమర్లను బట్టి. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఐ కెన్ క్రియేట్ ఏ నంబర్ ఆఫ్ సర్వర్స్. అది DB సర్వర్లు, అది అప్లికేషన్ సర్వర్లు, అది వెబ్ సర్వర్లు. సో ఇది యాక్చువల్గా బేసిక్ కాన్సెప్ట్. ఇది అర్థమైతేనే మనం చెప్పేది ఇప్పుడు అర్థమైతే. రైట్. సో ఈ క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే, అరే బాబు, సో వీఆర్ యూజింగ్ number of servers. That means what, we are provisioning the number of servers. We are provisioning number of servers. That's why మనం ఇలాంటి అవసరం లేదు ఇప్పుడు డైరెక్ట్గా. ఇప్పుడు ఏంది? వెబ్ కంటెంట్ ఇక్కడ బ్యాక్ ఎండ్ కంటెంట్ ఇది డేటా అనుకోండి. సో దీని క్రమంలో వాడు ఏం చేశాడంటే కంటైనర్ని ప్రవేశపెట్టాడు, కంటైనర్స్. సో దిస్ ఇస్ వాట్, లినక్స్ సర్వర్. ఓకే, ఇక్కడ ఒక కంటైనర్ తయారు చేశాడు. కంటైనర్ అంటే C1. కంటైనర్ 1లో వెబ్ వెబ్ రిలేటెడ్ కంటెంట్ డిప్లాయ్ చేశాడు. రైట్ రైట్. అగైన్ క్రియేటింగ్ వన్ మోర్ కంటైనర్. సార్ ఈ కంటైనర్ని ఈ లైనెక్స్ మిషన్లోనే తయారు చేయొచ్చా? చేయొచ్చు, నో ప్రాబ్లం. ఆర్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ we created different front end containers inside this Linux machine. ఓకే, మరొక లైనెక్స్ మిషన్ తీసుకున్నాడు, లైనెక్స్ సర్వర్. మరొక లైనెక్స్ సర్వర్ తీసుకొని మళ్ళీ ఏం చేసాం? దిస్ ఇస్ వన్ మోర్ లైనెక్స్ మిషన్. ఈ లైనెక్స్ మిషన్లో ఇదంతా ఉంది కదా, ఈ కంటెంట్ డిప్లాయ్ చేయడానికి మరొక కంటైనర్స్ తయారు చేసాం. అగ్లీ నెంబర్ ఆఫ్ కంటైనర్స్. అగ్లీ ఇన్ ద సెన్స్ వాట్, మోర్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఐ క్రియేటెడ్ ఇన్సైడ్ దిస్ లినక్స్ మిషన్. సో ఇవన్నీ కంటైనర్స్లో బ్యాక్ ఎండ్ కోడ్ ఉంటుంది అనమాట యాక్చువల్గా. అగ్లీ నెంబర్ ఆఫ్ కంటైనర్స్, అంతే సింపుల్గా. అంటే ఇక్కడ
మనం ఒక సర్వరే బట్ నంబర్ ఆఫ్ కంటైనర్స్, ఇక్కడ ఒక సర్వరే నంబర్ ఆఫ్ కంటైనర్స్ అంతే. మళ్ళీ అగైన్ ఐ టేక్ వన్ మోర్ సర్వర్, ఐ క్రియేట్ ఏ ఎస్ నంబర్ ఆఫ్ కంటైనర్స్. ఓకే, ఇప్పుడు ఇది ఏంది, ఇది బ్యాక్ ఎండ్ కంటైనర్స్ ఏనో డిబి కంటైనర్స్ ఏమో ఫ్రంట్ ఎండ్ కంటైనర్స్, మై వెబ్ కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. ఫస్ట్ సర్వర్ ఇదేంది, ఇది ఎస్ మరొక సర్వర్ తీసుకున్నా. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ లినక్స్ మిషన్. అండ్ ఎస్, ఐఎమ్ క్రియేటింగ్ అగ్లీ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ బై యూజింగ్ ద డాకర్ టెక్నాలజీ. డాకర్, ఎస్, ఆఫ్టర్వర్డ్స్ ఎస్ వి స్టోర్ ద డేటా ఇన్సైడ్ దిస్ కంటైనర్. వి స్టోర్ ద డేటా ఇన్సైడ్ దిస్ కంటైనర్. అంటే ఇక్కడ మనం చూస్తే ఫస్ట్కి ఈ సెకండ్కి తేడా ఏంటి అంటే, ఫస్ట్లో ఎక్కువ సర్వర్లు కావాలి. ఇక్కడ ప్రతిదీ సర్వరే, సర్వర్ 1 2 3 4 5 6 అట్లా సర్వర్లు ఎక్కువ కావాలా. దట్ మీన్స్ వాట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ అనేది ఇక్కడ పెరిగిపోయింది. ఎస్, కాస్ట్ ఎక్కువైపోయింది. కాస్ట్, టు రిడ్యూస్ ద కాస్ట్ మనం ఏం చేసాం, డైరెక్ట్గా కంటైనర్స్లోకి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయాం. కంటైనర్ సబ్జెక్ట్ వల్ల ఏంది, ఒక సర్వర్, రెండో సర్వర్, 3 సర్వర్లతోటి ఎస్ నడుస్తుంది వ్యవహారం. ఇది కావాలనుకుంటే ఐ కెన్ క్రియేట్ ఏ వన్ మోర్ సర్వర్ అండ్ ఐ కెన్ ఇన్సైడ్ ద సర్వర్ ఐ కెన్ ప్రొవిజన్ ఎనీ నెంబర్ ఆఫ్ కంటైనర్స్. దట్ మీన్స్ ఐ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ కంటైనర్స్. ఇలా నడుస్తుంది. సో ఇప్పుడు కంటైనర్స్ అర్థమైంది. కంటైనర్స్ తర్వాత వాడేం చేసాడు, మళ్ళీ క్యూబర్నెటిస్ వచ్చేసింది. క్యూబర్నెటిస్ అనేది ఇక అమేజింగ్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, ఇక అంతే. సో క్యూబర్నెటిస్లో వచ్చేసరికి పాడ్ కాన్సెప్ట్ వచ్చింది. పాడ్. సో పాడ్ ఈజ్ నథింగ్ బట్ వాట్, వన్ ఆర్ మోర్ కంటైనర్స్, a single container or multiple containers, nothing but pod అన్నాడు వాడు. పాడ్ అంటే ఏంది, క్యూబర్నెటిస్ టెర్మినాలజీలో పాడ్ అన్నాడు. సో వి క్రియేట్ డిఫరెంట్ పాడ్స్ అంతే, అట్లా డిఫరెంట్ పాడ్స్ అంతే. వి క్రియేట్ డిఫరెంట్ పాడ్స్ ఇక అంతే, పాడ్. ఓకే, ఈ పాడ్ లోపల ఎస్ ఈ వెబ్ కంటెంట్ రన్ అవుతుంది అనమాట. ఎస్, ఏ కంటెంట్, ఇదే కంటెంట్ ఈ పాడ్ లోపల రన్ అయ్యేటట్టు చేసాడు. బట్ కంటైనరే లోపల కూడా. ఎస్, ఇన్సైడ్ ఎ పాడ్ వీ హ్యావ్ ఎ కంటైనర్స్ అంతే అనుకోవాలి మీరు, అంతే. ఎస్, పాడ్ లోపల కంటైనర్స్ ఉన్నాయి. పాడ్ ఈజ్ నథింగ్ బట్ వాట్, మల్టిపుల్ కంటైనర్స్. సో ఈ పాడ్స్ అన్ని కూడా సార్ మనం ఒకే సర్వర్లో తయారు చేసుకో, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఎస్, ఇదేంటి, ఇది లైనెక్స్ సర్వరే. ఓకే సార్, లైనెక్స్ సర్వరే అంటే ఒక సర్వర్ కంటైన్స్ మల్టిపుల్ పాడ్స్, బట్ ఈచ్ పాడ్ కంటైన్స్ మల్టిపుల్ కంటైనర్స్, బట్ కంటైనర్ కంటైన్స్ ఇన్స్ అవర్ అప్లికేషన్, అవర్ డేటా, ఎస్, అవర్ వెబ్ కంటెంట్, ఎస్. సో నేను ఎస్ ఈ పాడ్ని, సో చూసారా సర్వర్ ఒకటే అయిపోయింది. ఈ పాడ్ని నేనేమో ఎస్ డైరెక్ట్గా వెబ్ కంటెంట్ని డిప్లాయ్ చేసుకోవడానికి ఉపయోగిస్తా. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ వెబ్ పాడ్. ఓకే, ఈ కంటైనర్ అంతా ఇక లోపల ఉన్న కంటైనర్స్లో నేను వెబ్ కంటెంట్ డిప్లాయ్ చేసేస్తా, లోపల ఉన్న కంటైనర్స్లో. రైట్. మరి ఈ పాడ్ ఏంది, ఎస్ మనం బ్యాక్ ఎండ్ కంటైనర్ అనవచ్చు అనుకో, నా బ్యాక్ ఎండ్ కోడ్ అంతా ఇక్కడ డిప్లాయ్ చేస్తా. దిస్ ఇస్ వాట్, ఎస్, అప్లికేషన్ పాడ్. ఇదేంది, అప్లికేషన్ పాడ్, బ్యాక్ ఎండ్ పాడ్. ద బ్యాక్ ఎండ్ కోడ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్ అంతే. ఇది డిబి పాడ్. ఇదేంది, డిబి పాడ్. ఇట్లా లైక్ దిస్ వీ క్రియేట్ ఏ మోర్ నంబర్ ఆఫ్ పాడ్స్ ఇన్సైడ్ దిస్ వన్ లైనెక్స్ మిషన్. ఈ లైనెక్స్ మిషన్ ఇప్పటి నుంచి నేనేమని పిలుస్తానంటే నోడ్ అని పిలుస్తా. లైనెక్స్ మిషన్ అని పిలువ, నోడ్. దాన్నే ఇంకో భాషలో వర్కర్ నోడ్ అని పిలుస్తా. వర్కర్ నోడ్ అంటే ఏంది, లైనెక్స్ మిషనే. ఎస్, ఇన్సైడ్ ద లైనెక్స్ మిషన్ వీ హ్యావ్ అ మల్టిపుల్ పాడ్స్. ఇన్సైడ్ అ పాడ్ వీ హ్యావ్ అ మల్టిపుల్ కంటైనర్స్. ఇన్సైడ్ అ కంటైనర్స్ అవర్ బిజినెస్ అప్లికేషన్ ఇస్ రన్నింగ్, అవర్ డేటా ఈజ్ అవైలబుల్, అంతే సింపుల్గా. యాక్చువల్ బిజినెస్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ అండ్ అవర్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ కంటైనర్, ఇన్సైడ్ దిస్ పాడ్ అనుకోండి. దిస్ ఈజ్ వాట్ క్యూబర్నెటిస్ టెర్మినాలజీ. సో లైక్ దిస్, ఇది ఈ విధంగా మనం చూస్తే వి క్రియేట్ ఏ మోర్ నంబర్ ఆఫ్ వర్కర్ నోడ్స్. అదే ఇక్కడ వి క్రియేట్ ఏ మోర్ నంబర్ ఆఫ్ వర్కర్ నోడ్స్. ఈచ్ వర్కర్ నోడ్ వీ హ్యావ్ అ డిఫరెంట్ పాడ్స్. ఏం సార్ మీరు 4 రాశారంటే అక్కడ వరకు అట్లా రాశాను, కానీ వీ హ్యావ్ అ డిఫరెంట్ పాడ్స్. పాడ్. ఇన్సైడ్ అ పాడ్ మీకు ఏం చేస్తుందో మీకు తెలుసు, ఇంతే సింపుల్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ లైనెక్స్ మిషన్. ఇది లైనెక్స్ మిషనే. ఎస్, లైనెక్స్ మిషనే. ఇప్పుడు దీన్ని మనం వర్కర్ నోడ్ అని పిలుస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్. వర్కర్ నోడ్ 2 ఇది యాక్చువల్గా. ఇదేమో వర్కర్ నోడ్ 1 అయింది, ఇదేమో వర్కర్ నోడ్ 2 అయింది. దట్ మీన్స్ వాట్, మల్టిపుల్ వర్కర్ నోడ్స్. టు మేనేజ్ దిస్ మల్టిపుల్ వర్కర్ నోడ్స్ డాష్ there are 100 worker nodes, there are 200 worker nodes. Okay,
ఆ 200 వర్కర్ నోడ్స్ని మేనేజ్ చేయడానికి, మెయింటెనెన్స్ చేయడానికి మరొక ఒక సర్వర్ ఉంది. ఇది ఒక సర్వర్, ఇది కూడా లైనెక్స్ సర్వరే. ఎస్ అయితే ఇది కూడా లైనెక్స్ సర్వర్ 1 అంతే. అయితే ఈ సర్వర్ని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే టు మేనేజ్ ఆల్ ద వర్కర్ నోడ్స్. టు మేనేజ్ ఆల్ ద వర్కర్ నోడ్స్ వి యూజ్ దిస్ సర్వర్. ఇప్పుడు ఈ సర్వర్ని మనం ఏమని పిలుస్తామంటే మాస్టర్ నోడ్ అంతే. ఈ సర్వర్ని మనం మాస్టర్ నోడ్ అంటాం. అయితే మాస్టర్ నోడ్ మేనేజెస్ ఆల్ ద వర్కర్ నోడ్స్. manages all the worker nodes. So if my master 1 node is down, yes, I can access master node 2. Yes, something. That means what? My master node 2 will come up and will manage the worker nodes. If my master node 1 goes down, immediately my master node 2 will come up and will manage all these worker nodes immediately. Yes, this is the process happening inside our real time. అంతే. సో టోటల్గా ఈ మొత్తాన్ని ఏదైతే ఉందో టోటల్గా ఈ సెటప్ మొత్తాన్ని వాడు ఏమని పిలిచాడంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ అంతే. K8s దాన్నే మనం ఏమంటాం క్యూబర్నెటిస్. K8s అంటే క్యూబర్నెటిస్. అందుకనే K8s క్లస్టర్ అంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ అంతే. ఇది యాక్చువల్గా స్టోరీ ఇలా నడుస్తుంది అనమాట. ఇది మీరు చేస్తున్న జాబ్ ఏంది అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే క్యూబర్నెటిస్ క్లస్టర్లో మీరు పనిచేస్తున్నారు యాజ్ ఏ క్యూబర్నెటిస్ అడ్మిన్గా. యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీరే, బట్ దే హ్యావ్ గివెన్ ఏ Kubernetes admin responsibilities. You are a DevOps engineer, but they have given Kubernetes administration responsibilities. You are a DevOps engineer. Sometimes they given a responsibility for a CI/CD pipeline administrator, CI/CD. Atla different ga. Okay, so you are a DevOps engineer. Sometimes they have given a something called infrastructure provisioning. Infra అంటే ఏంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్